హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉలవచారు రెసిపీ అయితే పెట్టాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఉలవచారు. ఈ చలికాలంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా ఉలవచారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ఉలవల్ని నీట్గా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉడికించుకున్నాను. మెత్తగా ఉడికించుకోవాలండి కుక్కర్లో. ఇలా 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒక కుండ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో అయితే ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, ఇవన్నీ వంపేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికించుకున్న ఉలవలు ఉన్నాయి కదా అండి, వీటిని గుగ్గిల్లా కూడా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇప్పుడు నాకు కొంచెం చారు చిక్కగా కావాలని చెప్పి నేనైతే ఈ ఉలవల్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి పేస్ట్ వేస్తే కొంచెం చారు చిక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే అలానే చేసుకుంటున్నాను. చాలామంది అయితే ఉలవలతోటి కట్టుచారు కూడా వేసుకుంటారండి. ఈ వంపుకున్న వాటర్ తోటి చారు పెట్టుకుంటారు. అలా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని కూడా చేసుకోండి. దీంట్లో కొంచెం మిరియాలు అయితే వేసుకుంటున్నా. దీన్ని మెత్తని పేస్ట్లో అయితే చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా వాటర్, అందులోకి పేస్ట్ అంతా వేసేసుకుంటున్నాను. చూడండి, పేస్ట్ని ఇలానే మొత్తం వేసేసుకోవాలంతా. ఎంత వేసుకుంటే అంత చిక్కదనం ఉంటుంది. లేదు కట్టుచారులా పెట్టుకుంటా అంటే మీ ఇష్టము. ఇప్పుడు ఇందులోకి చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నానండి. చింతపండు రసం అయితే వేసుకుంటున్నా. మీకు చారు ఎంత కావాలో చూసుకొని అంతైతే వేసుకోండి. నాకు కొంచెం చారు ఎక్కువనే కావాలి కాబట్టి నేను చింతపండు రసం అయితే ఎక్కువనే వేసుకున్నా. ఈ ఉలవల పేస్ట్ తోటి మనం వడలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇంకోసారి కూడా అది వీడియో పెడతాను. ఇదంతా ఇలా వేసుకున్నానండి చారే మొత్తము. దీనికి బాగా కలుపుకోవాలి. ఇది ముద్దలా ఉంది కదా, ఇది వాటర్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా కరుగుతుంది కూడా వేడికి. చూడండి, ఇలా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నా. అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకోండి. మిరియాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువనే వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి మిశ్రమానంతా. ఇది స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలుపుకుంటున్నా. ఆ వేడికి కూడా సగం ఉడికిపోతుందండి ఇదంతా. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నా. సాంబార్ పొడి వద్దనుకునే వాళ్ళు ధనియాల పొడి అయితే వేసుకోండి. సాంబార్ పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది రసం అయితే. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా ఉడికించుకోండి రసాన్ని అయితే. ఈ ఉలవచారుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం ఉడికింది కదా రసం అయితే. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు దీనికి పోపు కోసమని నేను ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నా. అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నా. ఒక 2-3 వెల్లుల్లి అయితే వేసుకుంటున్నా, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసులుగా, వాటిని కూడా వేసుకుంటున్నా. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నా. ఈ పోపు అంతా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడికించుకోవాలండి. ఆనియన్స్ మంచిగా ఉడకాలి. ఇలా ఉడికిన పోపునైతే మనం ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్న రసంలో అయితే వేసేసుకోండి. అంతే అండి, ఉలవచారు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.